హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ 555 క్రియేటివిటీ ఛానల్. దీంట్లో నేను ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేయాలనుకున్నాను. ఇలా క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదండి, ఏదన్నా మనం తీసుకున్నప్పుడు క్లాత్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి బ్యాగ్ ఒకటి ఉంటే మనం దీంతో ఒక మంచి క్రియేటివిటీని తయారు చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, పదండి వీడియోలోకి వెళ్దాము. దీని లోపల మనము ఏదన్నా ఒక బుక్ పెట్టాలండి. బుక్ లేకపోతే ఏదో ఒకటి కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది కదా, అదన్నా పెట్టవచ్చు, లేకపోతే బుక్ అన్నా పెట్టవచ్చు. ఏదన్నా ఒకటి ఇట్లా మనం దీని లోపల పెట్టేసేయాలి. ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ నేను గ్లూగన్తో అంతా అతికిస్తున్నానండి. ఇప్పుడు ఈ రోప్ అంతా నేను ఇలా గ్లూగన్తో అంతా పెట్టేస్తున్నానండి. మొత్తం ఇలా పెట్టేసేయాలి. ఇవన్నీ ఇలా వేస్తాను కదండి. ఇలా వేసిన తర్వాత లోపల బుక్ ఉందండి, అది బుక్ నేను తీసేస్తాను. బుక్ నేను తీసేస్తున్నాను, లోపల ఉన్న బుక్ని నేను తీసేస్తున్నాను. బ్యాగ్ కొద్దిగా చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఇది తీసేస్తున్నాను, కొద్దిగా పెద్దగా ఉంది. తర్వాత దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇంత దాకా వేసుకున్న తర్వాత ఏదన్నా ఒకటి మనం ఇలాంటిది తీసుకొని ఇక్కడ మధ్యలో పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇలా ఇదే మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా దీన్ని ఇలా పట్టేసుకొని ఇక్కడంతా గ్లూగన్ అంటించాలి. గ్లూగన్ అంటించిన తర్వాత ఇది మధ్యలో రావాలి. మనం అది కొద్దిగా బాగా చూసుకోవాలి. ఇలా సేమ్ ఇలా కూడా ఇలా చేసేసి ఇది కూడా అంతే ఇలానే పెట్టుకోవాలి. కొద్దిగా మనకు అర్థమవుతుంది కదా. అలా ఇది మార్క్ పెట్టుకున్నాం కదా, మార్క్ కాడ ఇక్కడ కూడా మనము ఇలానే వేసుకోవాలండి. ఇలాగా
తర్వాత ఇంకొక లైన్ సేమ్ ఇలానే వేసుకోవాలి. ఆ మిగిలిన దాంతోనే నేను ఇలా రిబ్బన్ తయారు చేసినానండి. తయారు చేసేసి ఇక్కడ మనము అతికిచ్చేసేయాలి అంతే. ఇప్పుడు అందమైన బుట్ట రెడీ అయిపోయింది. నేను అక్రిలిక్ కలర్ తీసుకున్నానండి. కలర్ తీసుకొని ఏదో ఒక మీకు నచ్చింది డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇలా మీకు నచ్చింది వేసుకోవచ్చు, డిజైన్ ఏదైనా సరే. ఇప్పుడు దీన్ని నేను ఇలా పెయింట్ వేసేస్తున్నాను కదా, ఇలా కొద్దిగా పెయింట్ వేయచ్చు, మనకి ఇష్టమైన పెయింట్స్ వేసుకోవచ్చు. తర్వాత నా దగ్గర ఒక రెడ్ కలర్ది పేపర్ ఉంది, అది కొద్దిగా ఒత్తుగా ఉండడానికి ఇక్కడ లోపల ఇలా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇది అందమైన బుట్ట తయారైపోయింది. షాపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ షాపింగ్ బ్యాగ్ది చిన్న మినీ బ్యాగ్తో నేను అందమైన బుట్ట తయారు చేసినాను. మనము పాలకైనా దేనైనా చిన్న చిన్నటి వాటికి ఈజీగా మనకు బాగా పనికొస్తుంది. బాగా గట్టిగా ఉంది కాబట్టి ఈజీగా పనికొస్తుంది. మీకు ఇలాంటి టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.